ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ 28. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ పత్రిక 4:19. మరి ఒక ఆటంకమును అపోస్తల కార్యములు 3:6 చూచుచున్నాము. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు అని చెప్పెను. డబ్బు లేదు. ఒక దైవజనుడు తన యొద్ద డబ్బు లేదని చెప్పుట ఎంత విచారకరమైన విషయము. అట్లు దుఃఖించుచూ చెప్పిన అనేక మంది మిషనరీలను గురించి నేను వింటిని. అయితే పేతురు తన స్థితిని గురించి అలాగున దుఃఖించుచూ చెప్పలేదు. కొందరైతే మా యొద్ద డబ్బే లేదు, దయచేసి ఇవ్వండి, మీపైననే ఆధారపడి ఉన్నామని చెప్పుదురు. వారికి విశ్వాసమున్నదని చెప్పుకొనుచుందురు. అయితే ఆ విశ్వాసము స్నేహితులపై, దేశముపైనున్నది. అందుచేతనే వారు ఉత్తరముల కొరకు 1000 కండ్లతో వేచియుందురు. ఉత్తరములిచ్చు జవాను రాగానే నాకేమైనా ఉన్నదా అని ప్రశ్నించుదురు. ఇట్లు చేట సిగ్గుకరమని నా తలంపు. మన నేత్రములను స్నేహితులపై నుండి, బంధువులపై నుండి మరలించి ప్రభువైపు మాత్రమే ఉంచవలెను. మన అక్కరలను తన ఇష్టము వచ్చిన వారి ద్వారా తీర్చును. పై మాటలు చెప్పిన తర్వాత ఏమి చెప్పవలెనో పేతురుకు తెలియను గనుకనే అతడు సంతోషముగా నుండెను. నాకు కలిగినది నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పెను. ఆ ఆటంకమును ఈ విధముగా పేతురు జయించెను. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును, అధికారమును, శక్తిని మనం ఉపయోగించవచ్చును. మొదట దేవుడు తన సేవను గూర్చి నాతో మాట్లాడిన ప్రాతకాలమున 2:30 నేను ఆయన సేవకునిగా ఉండుటకు ఇష్టపడినట్లయినచో పంజాబులో నాకుండిన ఆస్తిపై సర్వ హక్కులను వదులుకొనవలెననియు, ఒక మిషనులో కానీ సొసైటీలో కానీ చేరరాదనియు, లోక సంబంధమైన లేక ఆర్థిక సంబంధమైన అవసరతలను గూర్చి ఎవరితోనూ చెప్పరాదనియు, ప్రస్తావించకూడదనియు బహుతేటగా చెప్పెను. ఆ తర్వాత దేవుని వైపే చూడవలసి ఉండెను. విశ్వాస జీవితమును గూర్చి నాకేమీ తెలియకపోయినప్పటికీ పై షరతులకు సంతోషముగా వినయముతో సమ్మతించుతిని. గొప్ప దండయాత్రలకు కానీ వ్యక్తిగతముగా కానీ మనకున్న అక్కరలు ఎంత గొప్పవైనను పర్వాలేదు. సువార్త దండయాత్రలకు పోయినప్పుడు మా గుంపులో 60 మంది లేక 100 వరకు ఉండిరి. అనేక మైళ్ళు ప్రయాణం చేసి మమ్మునెవరూ ఎరగని ప్రదేశములకు వెళ్ళితిమి. అయినప్పటికీ ఆయన మా అక్కరలను తీర్చెను. అన్ని సమయములలో కూడా మేము ఆయనను నమ్ముకొనవలెనని మాకు నేర్పించుటకు గాను కొన్ని సమయములలో ఏదో ఒక కారణము చేత ఆయన మా అక్కరలను తీర్చలేదు. అయితే ముఖ్యమైన ప్రశ్న ఇది: దేవుని చిత్తములో నున్నాను అని నీవు నిశ్చయముగా చెప్పగలవా? దేవుని ఏర్పాటులో నీవున్నావా? అట్లైనచో తాను నీ అవసరతలు తీర్చునని దేవుడు నీతో ఒప్పందపడి ఉన్నాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.